అఘోరి శ్రీనివాస్ పై రోజుకో కొత్త కేసు బయటకు వస్తుంది. దీంతో అఘోరి లైఫ్ టైం జైల్లో గడపాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. అయితే కరీంనగర్ రేప్ కేసుపై కోర్టులో విచారణ జరిగింది. అఘోరి పూజల పేరుతో లొంగ తీసుకుని శారీరకంగా వేధించి పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేసింది. చంచల్గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఘోరిని కరీంనగర్ కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. అయితే తనకు న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేదని కోర్టు ముందు వాపోయింది అఘోరి. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇటీవలే ఒక బాధితురాలు ఉమెన్ కమిషన్ లో మీడియా ముందుకు వచ్చి అఘోరి మొదట నన్ను వివాహం చేసుకుంది, నా మెడలో తాళి కట్టింది, ఇప్పుడు వర్షిణి అనే అమ్మాయితో ప్రయాణం స్టార్ట్ చేసింది, వర్షిణిని పెళ్లి చేసుకుంది. ఇలా చాలా మంది అమ్మాయిలను అఘోరి కామవాంఛ తీర్చుకోవడానికి కోసమే ఈ పెళ్లి అనే ఒక పేరుతోటి అందరి మెడలో తాళి కట్టి మోసం చేస్తా ఉన్నాడు అంటూ కూడా కరీంనగర్ లో బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. బాధితురాలు దాంట్లో సోషల్ మీడియాలో పరిచయమైనటువంటి ఈ అఘోరి తనను కెనల్ సమీపానికి తీసుకెళ్లి అక్కడ పూజల పేరుతో మంత్రాల పేరుతో తనను అనుమతి లేకుండా ఇష్టం ఉన్న చోట్ల చేతులు వేసి తన పట్ల అసభ్యంగా బిహేవ్ చేశాడు, తన పైన రేప్ చేశాడు అన్నట్టు కూడా బాధితురాలు నేరుగా కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో ఈ ఫిర్యాదు అందజేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ కేసుని దర్యాప్తు చేపడుతా ఉన్నారు. అప్పటికే మోకిల్లా కేసుకు సంబంధించి అఘోరిని చెవెళ్ల కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మళ్ళీ తిరిగి రిమాండ్ ని పొడిగిస్తూ చెంచల్గూడ జైలుకి తరలించడం జరిగింది. ఇదే సమయంలో అటు రేప్ కి గురైనటువంటి బాధితురాలు కేసుపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్న కొద్దీ ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అఘోరి శ్రీనివాస్ ఎక్కడున్నాడనే ఒక దానిపై కూడా విచారణ జరిగినట్టుగా తెలుస్తుంది. కరీంనగర్ కోర్టులో ఈ విచారణ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెంచల్గూడ జైలు నుంచి అఘోరిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తోంది. అక్కడ న్యాయస్థానంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎందుకు హాజరుపరుస్తా ఉన్నారు, అఘోరిని నేరుగా కోర్టుకి తీసుకురండి, ఫిజికల్ గా తన ముందు ప్రొడ్యూస్ చేయండి అంటూ కూడా న్యాయమూర్తి ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులకు తెలియజేయడంతో గతంలో జరిగినటువంటి కొన్ని ఘటనలు అఘోరిని కోర్టుకి తీసుకురావడం, పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం కారణంగా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ఆ విషయాన్ని జడ్జి ముందు న్యాయవాదులు ప్రస్తావించడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారించి ఈ అమ్మాయిల పైన ఎందుకు ఈ లైంగిక వేధింపులకు పాల్పడతా ఉన్నారనే దానిపైన మీరు ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు అఘోరి నుంచి తను న్యాయవాది పెట్టుకొని వాదనలు వినిపించేటువంటి స్తోమత లేదు అంటూ కూడా రెండోసారి జడ్జి ముందు ఈ రకంగా వ్యాపోవడంతో అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి ఇమ్మీడియట్ గా తనకు ఒక లాయర్ ని అపాయింట్ చేయాలన్నట్టుగా కూడా తను ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇటు చెవెళ్ల కోర్టులో కూడా ఫిజికల్ గా కోర్టు ముందు ప్రవేశపెట్టినప్పుడు న్యాయవాదిని పెట్టి వాదించుకునేటువంటి స్తోమత తనకు లేదు అనడంతో ఇక్కడ న్యాయమూర్తి ఇమ్మీడియట్ గా ఒక లాయర్ ని అపాయింట్ చేసి ఆ లాయర్ ద్వారా ఈ వాదనలు, బెయిల్ పిటిషన్స్, మిగతా ప్రొసీజర్ అంతా కూడా కొనసాగించాలంటూ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక లాయర్ ని కేటాయించడం జరిగింది. ఆ కేసులో ఇప్పటికే అఘోరికి బెయిల్ వచ్చినప్పటికీ సొంత కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటి వరకు షూరిటీస్ సమర్పించకపోవడంతో మాత్రం ఇంకా జైల్లోనే అఘోరి ఉండడము. ఇదే తరుణంలో కరీంనగర్ లో నమోదైనటువంటి రేప్ కేసు విషయం పైన కోర్టులో విచారణ జరగడము, విచారణ సందర్భంగా ఫిజికల్ గా హాజరుపరచకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎందుకు హాజరుపడుతున్నారంటూ కూడా జడ్జి అక్కడ సీరియస్ అవ్వడము, జరుగుతున్నటువంటి పరిస్థితులు, పరిణామాల దృష్ట్యా అక్కడ న్యాయవాదులు ఆ విషయాలన్నీ కూడా జడ్జి ముందుకి తీసుకెళ్లడంతో ఈ పరిస్థితులన్నీ కూడా అర్థం చేసుకుని తిరిగి ఈ కేసు మళ్ళీ వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అఘోరికి కరీంనగర్ కోర్టు తరఫున ఎలాంటి న్యాయవాదిని మాత్రం అపాయింట్ చేయలేదు. ఇప్పటికే ఈ బెయిల్ వచ్చినటువంటి కేసులోనే షూరిటీస్ సమర్పించకపోవడంతో జైల్లో నుంచి బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్ లో మళ్ళీ రేప్ కేసులో ఈ విచారణ కొనసాగించడము, అటు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కూడా అఘోరి పైన కిడ్నాప్ కేసు నమోదై ఉండడము, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కిడ్నాప్, క్షుద్ర పూజల పేరుతో, శారీరక వేధింపుల పేరుతో, పెళ్లి పేరుతో అనేక మందిని మోసగించినటువంటి బాధితులు ఒక్కరొక్కరుగా బయటకు వచ్చి వివిధ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదులు అందజేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ సుమారు 50 రోజులు కావస్తా ఉంది. చెంచల్గూడ జైల్లోనే అఘోరికి ప్రత్యేక బ్యారెక్ ఏర్పాటు చేసి అక్కడే ప్రతిదీ కూడా మానిటర్ చేస్తా ఉన్నారు. అన్ని కేసులు కూడా చెంచల్గూడ ఆ బ్యారెక్ లో నుంచే మానిటర్ చేసే విధంగా కూడా బాధితులన్నీ కూడా ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు కోర్టుకి ఆ విజ్ఞప్తి చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఒకవేళ అఘోరికి బెయిల్ వచ్చినా, అఘోరి మళ్ళీ బయటకు వచ్చినా
ఇదే ఎపిసోడ్ మళ్ళీ కంటిన్యూ అయ్యి వర్షిణిని తీసుకెళ్లి వర్షిణిని కిడ్నాప్ చేసి వర్షిణి పట్ల లైంగిక వేధింపులకు పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి చాలా మంది అమాయకులు పూజల పేరుతో భక్తి పేరుతో ప్రేమ అవ్వడం కోసం అఘోరి చేతిలో మోసపోయి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు చాలా మంది బాధితులు ఇంకా బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అఘోరికి బెయిల్ ఇవ్వకూడదు. న్యాయస్థానం న్యాయమూర్తులు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అఘోరి విషయంలో ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయటికి తీసి ఎంతమంది జనాలని బురిడి కొట్టించింది, ఎంతమంది జనాల జీవితాలతో ఆడుతుంది, ఎన్ని కుటుంబాలను నాశనం చేసింది, ఇవన్నీ న్యాయస్థానాలు పరిశీలించిన తర్వాతే అఘోరికి బెయిల్ ఇవ్వాలంటూ కూడా బాధితులు ఎప్పటికప్పుడు కోర్టు ద్వారా ఈ విజ్ఞప్తి చేసుకుంటూనే వస్తా ఉన్నారు. ఇప్పటికీ రెండో కేసులో అఘోరి వ్యవహారం పైన కేసు విచారణ జరిపింది. ఇంకా ఆన్లైన్ లో ఉన్నాయి కాబట్టి త్వరలో వీటన్నిటిపై కూడా విచారణ జరిపించి శిక్ష పడే విధంగా వ్యవహరించాలి. శిక్ష పడాలి ఖచ్చితంగా. చాలా మంది కుటుంబాలని నాశనం చేసి అఘోరి అనే ఒక అవతారం ఎత్తుకొని అమ్మవారు అనే ఒక రూపాన్ని పెట్టుకొని చాలా మంది ప్రజల్ని మాయల పేరుతో పూజల పేరుతో తను మోసగిస్తున్నటువంటి అనేక అంశాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. కాబట్టి తన వ్యవహారాన్ని అంతా కూడా ఒక దర్యాప్తు సంస్థకు అప్పగిస్తే ఈ పూర్తి స్థాయిలో జరిగినటువంటి మోసం అంతా కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడక్కడ వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతే నిజాలన్నీ కూడా బయటికి రావు. ఒక దర్యాప్తు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆ దర్యాప్తు సంస్థకు అఘోరి లీలలన్నీ కూడా బయట పెడితే అవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి ఛాన్స్ ఉందంటూ మాత్రం బాధితులు వ్యాపుతా ఉన్నారు. కరీంనగర్ లో నమోదైనటువంటి రేప్ కేసు మాత్రం తిరిగి వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది. సందీప్, రవితేజ డైరెక్ట్ గా కోర్టుకి పట్టుకురండి అంటూ జడ్జి ఆదేశించిన నేపథ్యంలో అంటే ఎప్పుడు తరలించే అవకాశం ఉంది? కోర్టుకి ఎందుకు తీసుకురావట్లేదు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎందుకు ప్రవేశపెడతా ఉన్నారంటూ కూడా జడ్జి ఈ విషయాన్ని న్యాయవాదులని అడగడము, న్యాయవాదులు గత విచారణ సందర్భంగా ఇటు చేవెళ్ల కోర్టులో గాని చెంచల్గూడ జైలు దగ్గర గాని వివిధ జైల్స్ కి తీసుకెళ్లినప్పుడు అక్కడ పరిస్థితి జనాలంతా కూడా ఎగబడి జనాలు కొట్టేటువంటి మూడ్ లో ఉన్నారు. కాబట్టి ఒకవేళ అఘోరిని మళ్ళీ కరీంనగర్ కోర్టుకి తీసుకొచ్చేటువంటి క్రమంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వడము, అనేక అమ్మాయిల విషయంలో నేరుగా ఇన్వాల్వ్ అయి వారిని బెదిరించి బ్లాక్ మెయిలింగ్ చేసి ఎక్స్టార్షన్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడినటువంటి కేసులో నిందితురాలుగా ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కోర్టులో ప్రవేశపెట్టడానికి అక్కడి నుంచి తీసుకొస్తుంటే ఏదైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అట్లా గతంలో అనేక సందర్భాలు జరిగాయి. కాబట్టి ఆ విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లడంతో జడ్జి వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి న్యాయవాదిని కేటాయించాలి అంటూ మాత్రం కోర్టు ఆర్డర్స్ ఇచ్చిందే తప్ప ఇప్పటి వరకు అఫీషియల్ గా అపాయింట్మెంట్ అయితే జరగలేదు. ఈ కేసు మళ్ళీ తిరిగి వాయిదా వేయడం జరిగింది. ఇది రెండో కేసే కాబట్టి మంగళగిరిలో నమోదైనటువంటి కేసు, ఇటు షామీర్పేటలో నమోదైనటువంటి కేసు, ఇంకా బయటికి రానటువంటి కేసులు చాలా మంది బాధితులు ఇంకా భయంలోనే ఉండి మా కుటుంబం పరువు పోతుందేమో, మేము ఇన్ని డబ్బులు ఇచ్చామని ఆమెతో ఈ రకమైనటువంటి శారీరక సంబంధాలు పెట్టుకున్నామని బయటకు వస్తే ఉన్న పరువు కాస్త దిగజారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా మంది బాధితులు బయటికి రాలేనటువంటి పరిస్థితి. అఘోరి ఎట్ట పరిస్థితుల్లో బయటికి రాకూడదు అంటూ మాత్రం బాధితులంతా కూడా న్యాయమూర్తుల ముందు వేడుకుంటా ఉన్నారు. న్యాయవాదులను పెట్టి ఈ కేసుని విచారణ జరిపిస్తా ఉన్నారు. మరోపక్క ఇన్ని రోజుల పాటు రెస్క్యూ హోమ్స్ లో ఉన్నటువంటి వర్షిణి విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. వర్షిణి ఈ మంగళవారం నాడు తను రెస్క్యూ హోమ్స్ నుంచి బయటపడి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేటువంటి అవకాశం కనబడతా ఉంది. వర్షిణి మంగళవారం నాడు తమ కుటుంబ సభ్యులకు రెస్క్యూ హోమ్స్ నిర్వాహకులు హ్యాండ్ ఓవర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేసులో బాధితురాలు ఈ కేసులో అమాయక మాటలు విని అఘోరి వెంట వెళ్లి కుటుంబ సభ్యుల్ని వదిలేసి అఘోరితో పెళ్లి చేసుకుని అఘోరికతో ఈ వైవాహిక సంబంధాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం చేసినటువంటి అఘోరికి వర్షినికి ఈ విషయం తను అఘోరి వద్దు, నేను తల్లిదండ్రులతోనే ఉంటానంటూ మాత్రం తను ఆ విషయాన్ని తెలియజేసి త్వరలో తల్లిదండ్రులు వర్షిణిని తీసుకెళ్లి మంగళగిరికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్లకుండా మాత్రం చూసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వారి తల్లిదండ్రుల పైన కనబడతా ఉంది. కాబట్టి అఘోరి నమోదైనటువంటి 2 రాష్ట్రాల కేసులకు సంబంధించి ఒకదాని వెనుక ఒకరి విచారణ కేసులు కొనసాగుతా ఉన్నాయి. ఈ కేసు విషయంలో నోటీసులు జారీ చేసి పీటీ వారెంట్ల పైన కూడా తిరిగి పోలీస్ స్టేషన్ విచారణ లేదా కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ.